వైసీపీ నాయకులారా, మీ అహంకారం, మీ ఆంతి అంతస్తు, మీ హోదా, పలుకుబడి వీటిని చూసి మిడిచిపడకండి. మీ శరీరం కూడా మీ మాట వినని రోజు ఉంది. జాగ్రత్త ఎవరికి వారు. సరే, బాగుంటుంది. టీడీపీ ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి దానికి ఇబ్బంది పడిపోతున్నారు. మిరగాల రేట్లు లేవు, పత్తి రేట్లు లేవు, కూలీలు అల్లాడిపోతున్నారు, భోజనాలు లేక పొరుగురు వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ కూడా ఇంటి పన్ను ఇవాళ 100 రూపాయలు ఇంటి పన్ను ఇవాళ 577 రూపాయలు చేశాడు. కరెంటు బిల్లు 250 రూపాయలు కరెంటు బిల్లు ఇవాళ 1500 1600 కరెంటు బిల్లు. కూలి చూద్దామా, ఇక్కడ కూలి లేదు. సంపాదించి వాళ్ళకి సాలలేదు. కుటుంబాలు కూడా కడగడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి వీళ్ళకి ఏమీ తెలియదు. ఈ ముఖ్యమంత్రి గారికి అసలు ఏం తెలియదు. ఆయన ఏందో, ఆయన సంతోషం ఏందో, ఆయన కథ ఏందో, ఆయన వ్యవహారం ఏందో ఆయన చూసుకోవటమే కానీ ప్రజల ప్రసక్తి లేదు. ప్రజల వల్ల ఆయన వల్ల ప్రసక్తి లేదు. సంక్షేమ పథకాలు బాగున్నాయి కానీ డెవలప్మెంట్ అయితే మాకెత్తున్నాడు. ఆయన బాబు గారు సొమ్ము తీసుకొచ్చేస్తున్నాడా? ఇవాళ బాబు గారు సొమ్ము తీసుకొచ్చేస్తున్నాడు. ఎవరు సొమ్ము తీసుకొచ్చి మాకెత్తున్నారు? మాయే చేసపోతున్నారు. మా కూలి డబ్బుల్లోనే, పనిచేసిన కూలి డబ్బుల్లోనే వినాల్చుకుంటున్నారు. డెవలప్మెంట్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. అసలు ఎక్కడ ఏమీ లేదు. రోడ్లు ఎక్కడెక్కడే ఉండి గుంతలు, వాగులు, వంకలు, ఎక్కడో పనికిరాని ఇల్లు మటుకి ఇచ్చాడు. 5 మటుకు గొప్పగా చెబుతున్నాడు. చెట్టు స్థలం దేనికి పనికిరాదు. ఒక బెండ కట్టేసుకోవడానికి పనికిరాదు, ఒక మేత వేసుకోవడానికి పనికిరాదు, ఒక మంచం వేసుకోవడానికి పనికిరాదు. చెట్టు స్థలంలో ఏమి ఇల్లు పడిద్ది? ఇచ్చాను అని చెబుతున్నాడు. మా పాలడుగు మేడుకొండూరు మండలం, గుంటూరు జిల్లా, తాటికొండ నియోజకవర్గంలో ఇల్లు ఇచ్చి అది వాగు వస్తే ఆ వాగులో కూడా బాగుంది కాదు. 3 సంవత్సరాలు మామూలుగా 2 సంవత్సరాల నుంచి దానికి కరెంట్ ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత చేస్తున్నారు? ఉపయోగం లేని వాగులో ఇచ్చారు ఇల్లు. మేడుకొండూరు మండలం, తాటికొండ నియోజకవర్గం, పాలడుగు గ్రామంలో పనికిరాని చోట్లు ఇచ్చి వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఏం లేదు, కొబ్బరికాయ కొట్టడమే అన్నారు. కొబ్బరికాయ కాదు, ఒక్కొక్కరు 4-5 లక్షలు 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటున్నారు. అక్కడ ఉండే ప్రసక్తి లేదు. జనవరి మామూలుగా రేపు వానాకాలం వస్తే అక్కడ ఉండే వాళ్ళు కూడా లేరు. ఆ ఇళ్లలో కొద్ది గదులు, మామూలు బాత్రూమ్ లాగా ఉండే ఆ ఇళ్ళు ఎవరికి ఉపయోగపడతాయి? ఒక మంచం వేసుకోవడానికి ఉపయోగపడవు. చెట్టు స్థలంలో ఎన్ని మంచాలు పడతాయి? ఎంతమంది ఉంటారు చెట్టు స్థలంలో? చంద్రబాబు నాయుడు వస్తున్నారు ఇక్కడికి, ఎలా ఉండబోతుంది ఈ సభ గురించి? ఏం అనుమానం లేదే మన రాష్ట్రంలో, మన అనుమానం లేదు. మన రాష్ట్రంలో బాగుంటుంది. మేము 84 కాని చూస్తున్నాము. 84 ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కానీ చూస్తున్నాము. కానీ ఈ ముఖ్యమంత్రి అంత అహంకారము, అధికారము, పలుకుబడి, హోదా వాటిని చూసి తను ముడిచిపట్టలే కానీ పక్కోడికి కూడా మురిపాం లేదు.